నా పేరు బొప్పిడి లక్ష్మణ్ రెడ్డి. మా నాన్న పేరు బొప్పిడి సంజీవరెడ్డి. ఆయన వయసు 74 సంవత్సరాలు. మాది గూడూరు గ్రామం. నాన్న 25 ఇయర్స్ కిందట ఒక పసుపు ఎండబోస్తుంటే ఒక బర్రె వచ్చిందని చెప్పి ఆయన ఉరుక్కుంటా పోయి ఇక పడ్డాడు. పడితే ఆ కాలుకు దెబ్బ తాకింది. ఆ దెబ్బ తాకకుండా అది పెరుక్కుంటా పోయి అది మోకాళ్ళ కలకలు అది అంటే నాటు వైద్యం అని, ఆయుర్వేదిక్ అని అన్నీ వాడితే టెంపరరీ రిలీఫ్ అయ్యేది కానీ అసలు పూర్తిగా కాకపోయేది. కాకపోయిన తర్వాత ఒక నెల కిందట ఒక రవీంద్ర అని వాళ్ళ ఇంటి దగ్గర పోతే వాళ్ళ వైఫ్ ఇట్లా చెప్పింది, ఇట్లా సజెస్ట్ చేసింది. ఇట్లా మేము కూడా వచ్చి సార్ని కన్సల్ట్ అయినాం. ఇట్లా మీరు 2 చేసుకోండి, 2 చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, 2 చేసుకోండి. లెఫ్ట్ కాలు అయితే బాగా డ్యామేజ్ అయింది, రైట్ది కొద్దిగా మామూలుగా ఉంది కానీ 2 చేసుకోవచ్చు మీరు అని చెప్పంటే దానికి మేము ప్రిపేర్ అవుతుంటే ఈ లోపల ఎందుకైనా మంచిది ఒకటి తెలుసుకుందామని చెప్పి నర్సిరెడ్డి అని ఒక పరకాల ఒక వ్యక్తి ఆయన దీంట్లోనే చేసుకున్నాడు ఆపరేషన్. మేము ఆపరేషన్ చేసుకున్న తెల్లారే వచ్చినాము, ఆయన కన్సల్ట్ అయినాం. అప్పటి నుంచి ఇక మేము వచ్చి ఆయనను ఇక అడుగుతున్నాం, ఇప్పుడు అంటే ఎట్లుంది సార్, ఎట్లుందండి మీకు ఎట్లుందని అడుగుతున్నాం. అట్లా ఇప్పటికీ 3 సార్లు 4 సార్లు ఫోన్ చేసినాం ఆయనను. చేసినప్పుడల్లా ఆయన బాగానే ఉందండి, మంచిగా చేసిండ్రు, మీ నాన్నగారికి చేయించవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, బాగా చేసిండ్రు సారు అని చెప్పిండ్రు. అందుకోసమనే ఈరోజు చేయించుకుందామని, ఆపరేషన్ చేయిద్దామని ఈరోజు వచ్చామండి. ఆ పెయిన్ తోటి అసలు కాలు తీసి కాలు పెట్టలేని పరిస్థితికి వచ్చిందండి. అసలు జబ్బు అనేది ఎక్కువై లాస్ట్ కాలు తీసి కాలు పెట్టలేని పరిస్థితికి వచ్చింది. కాళ్ళు నడవనేయకపోయేది. ఇదివరకు కనీసం ఒక 2-3 ఇయర్స్ కిందట కనీసం సైకిల్ మీద అటు ఇటు పోయేది. అంటే కాళ్ళతోటి నడవలేని పరిస్థితుల్లో సైకిల్ తోటి అటు ఇటు నడిచేది. అలాంటిది ఇప్పుడు సైకిల్ పక్క పెట్టేసింది. అసలే ఆయన జీవితకాలం సైకిలే వాడాడు. అలాంటి సైకిల్ కూడా ఒక 1 ఇయర్ అవుతుంది. ఈ పెయిన్ తోటి అది కూడా సైకిల్ కూడా చాలాసార్లు పడ్డాడు. అది కాళ్ళు కింద ఆనేయాలంటే కూడా ఆ సైకిల్ వెయిట్ కూడా ఆపలేకపోయాడు. అయితే అది పక్కకు పెట్టేసి ఇప్పుడు ఇక మా మిల్లు దగ్గరికి ఇల్లు ఉన్నది. అప్పుడు కొద్దిగా అడుగు వేసుకుంటా మెల్లగా మిల్లు కాడికి పోయి అట్లా కూర్చునేది, మంచాల కూర్చునేది. ఇదివరకు లోపలికి పోయేది మిల్లకు, కానీ ఇప్పుడు మిల్లకు కూడా పోకుండా ఆ దొడ్లే ఉంటుంది ఒకటి, దొడ్లే కూర్చునేది, దానిలో పోకపోయేది. అలా ప్రస్తుతానికైతే అసలు కాలు తీసి కాలు పెట్టలేని పరిస్థితులనే ఆపరేషన్ చేద్దామని డిసైడ్కి వచ్చినాం. ఆపరేషన్ చాలా బాగా అయింది. ఆ తర్వాత కొద్దిగా అవస్థపడ్డాడు. అంటే లైట్గా ఆపరేషన్ చేసిన తర్వాత ఉంటాయి అవస్థలు పడ్డాడు. పడ్డ తర్వాత తెల్లారి నుంచి నడిచినప్పుడు కొద్దిగా మంచిగానే నడుచుకుంటూ ఉన్నాడు. కొద్దిగా చిన్న ఇబ్బందులు ఉంటే శుక్రవారం ఆపరేషన్ చేస్తే మంగళవారం రోజు మేము ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. శుక్రవారం నుంచి మెల్లగా ఆయన పనులు ఆయన చేసుకుంటట్టు, ఆయన లేచి నడుచుడు, అటు ఇటు తిరుగుడు, బాత్రూమ్ కూడా ఆయనంతటా ఆయన పోయేటట్టు చిన్నగా స్టార్ట్ అయింది ఆయన. ఇప్పుడు ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు 10-15 రోజులు అయ్యేసరికి మళ్ళీ ఒకసారి స్టిచెస్ ఇప్పిద్దామని చెప్పి తీసుకొచ్చినాం. ఇప్పటివరకైతే చాలా బాగుంది. సారు చాలా బాగా చేశారు. స్టాఫ్ కూడా చాలా మంచిగా చూసుకొని మంచి సర్వీస్ కూడా బాగా చేశారు. హైదరాబాద్ పోయి ఆపరేషన్ చేసుకుందామనే ఆలోచన ఉండే ఇంతకుముందు. ఇప్పుడు కొద్దిగా నడువతానట్టున్నది కానీ ఈ వాపులు ఉన్నాయి కొద్దిగా. ఈ వాపుల తర్వాత నడవగలుగుతాం. డాక్టర్ని అడిగితే ఈ వాపులకు కూడా నేను మందులు రాసిస్తా, ఇప్పుడు క్రమంగా తగ్గుతాయి. ఆపరేషన్ ముందు ఈ కాళ్ళు ఇట్లా ఉండేది, అలాంటి ఇట్లా దగ్గరకు వచ్చినాయండి. దగ్గరకు వచ్చినాయి. ఆపరేషన్ అయితే మేము సక్సెస్ అయింది అనుకుంటాను. ఇంకొక 15 రోజులు అయితే మొత్తం పూర్తిగా మాకు కూడా అర్థమవుతుంది. ఆయన అప్పుడైతే కాలు తీసి కాలు పెట్టలేని పరిస్థితిలో మేము హాస్పిటల్కి వచ్చినాం. కానీ ఈరోజు ఆయనంతా ఆయన నడిచే అంత పరిస్థితి వచ్చింది. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారికి, చాలా బాగా చేశారు. ప్లస్ స్టాఫ్ కూడా చాలా సర్వీస్ మంచిగా చేసి, వాళ్ళు కూడా పాపం వాళ్ళ సొంత మనుషులు లెక్క చూసుకున్నారు వాళ్ళు స్టాఫ్ కూడా. అత్యాధునిక మోకాలు మార్పిడి ఆపరేషన్ కోసం జనతా హాస్పిటల్, బాలసముద్రం రోడ్, హన్మకొండ నందు డాక్టర్ గారిని సంప్రదించగలరు.